హాయ్ అందరికీ నమస్తే. సాయిబాబా వల్ల నిజమైన నా కల. నాకు ఇద్దరు పాపలు. వాళ్ళకి 14 ఇయర్స్ ఒక పాపకి, 13 ఇయర్స్ ఒక పాపకి. అయితే నాకు రీసెంట్లీ 1 ఇయర్ అవుతుంది బాబు పుట్టాడు. కల నెరవేరింది అని ఎందుకు అంటున్నా అంటే, నాకు మా చిన్న పాప పుట్టాక ఆపరేషన్ అయిపోయాక నాకు బాబు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడైనా పెంచుకుందాము బాబుని, చాలా హాస్పిటల్స్ తిరిగాను, పెంచుకోవడానికి ఇస్తారేమో అంటే తల్లి లేని బిడ్డల్ని ఎవరైనా పెంచుకోవడానికి ఇస్తారేమో, తల్లి నుండి బిడ్డను వేరు చేయమని కాదు, అంటే ఒక్కొక్కళ్ళు పెంచలేక తల్లి లేకుండా ఉన్న వాళ్ళు ఇస్తారేమో అని చాలామంది హాస్పిటల్కి, నర్సులకి వాళ్ళకి చెప్పొచ్చేదాన్ని. అయితే మా హస్బెండ్ ఎందుకు పెంచుకుంటే మన బిడ్డ అవుతాడా, ఎందుకులే అయినా మనకి వీళ్ళిద్దరూ చాలు, ఇద్దరు అమ్మాయిలు అయితే ఏమవుతుంది, వద్దు పర్లేదు పెంచుకుందాం, మనం వీళ్ళనే చూసుకుందాము, వేరే వాళ్ళు అవసరం లేదు, మనకి వీళ్ళు చాలు అని అనేసి అన్నారు. అయితే అప్పుడు పాప పుట్టినప్పుడు ఆపరేషన్ అయిపోయింది నాకు. అయితే నాకు బాబు అంటే పిచ్చతోటి నేను అప్పుడు కూడా ఆపరేషన్ చేయించుకోను అంటే, వద్దొద్దు మళ్ళీ ఎందుకు, వీళ్ళిద్దరూ సరిపోతారని అప్పుడు చేయించేశాక నాకు ఇంకా ఇష్టం పోలేదు. అయితే నాకు ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు. ఫైబ్రాయిడ్ రీసెంట్లీ అప్పుడు ఒక పాప పుట్టిన ఒక 8 ఇయర్స్కి అనుకుంటా ఫైబ్రాయిడ్ ఉంది మీకు కడుపులో అని చెప్పారు. సరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకా ఒక ఆలోచన వచ్చింది. ఫైబ్రాయిడ్ ఉంది కదా, ఫైబ్రాయిడ్ తీయించేసుకొని రీఆపరేషన్ చేయించేసుకుందామని అనిపించింది. మా హస్బెండ్తో ఇదే మాట చెప్పాను. ప్లీజ్ అప్పుడు నువ్వు చెప్పినా పట్టించుకోలేదు, నాకు బాబు కోరిక ఇంకా ఉంది, కోరిక అయితే పోలేదు, బాబా మీద నమ్మకం వేసి నేను ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఇంకా సరే కదా అని ఆయన ఒప్పుకున్నాక మా అమ్మ వాళ్ళకి తెలీదు, ఎవరికీ తెలీదు, మా అత్తగారు వాళ్ళకి కూడా తెలీదు. అయితే మా ఫ్రెండ్ ఏలూరులో ఒక అమ్మాయి ఉంది, జాను అని. ఆ అమ్మాయి ఏలూరు హాస్పిటల్లో చేస్తే ఇలా ఉంది, నాకు ఇష్టమే బాబు అంటే అవునా, ఇప్పుడు ఎందుకు, వద్దు, వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఇలా చెయ్యొద్దు, హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే నేను అయినా సరే చెప్పినా వినకుండా ఏలూరు వెళ్ళి నార్మల్గా హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ సైలెంట్గా చేయించేసుకున్నాక మేము పైన ఫ్లోర్లో ఉంటామట, కింద మా అత్తయ్య వాళ్ళు ఉంటారు. అయితే మా ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేసేది నాకు పని, అది కొంచెం వేరే ఫ్రెండ్, ఇక్కడ అమ్మ ఫ్రెండ్ హెల్ప్ చేసేది. ఆపరేషన్ చేయించినట్టు దానికి తెలిసి హెల్ప్ చేసింది పాపం. చేస్తే అలా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఆపరేషన్ చేయించినట్టు సరే కూడా ఎవరికీ తెలియకపోతే ఇంకా ఎవరికి ఎందుకు సక్సెస్ అవ్వలేని దానికి చెప్పకూడదు అనేసి ఇంకెవ్వరికీ చెప్పలా. అయితే రీఆపరేషన్ చేసిన ఆవిడ, కడుపులో కంతి తీయకూడదమ్మా, కంతి తీస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో అన్నది తెలియదు, సరే ఒకవేళ నీకు కనుక నీ లక్ బాగుండి ప్రెగ్నెంట్ వస్తే కనుక అప్పుడు బిడ్డతో పాటు ఫైబ్రాయిడ్ కూడా తీసేద్దాం, దేవుడి మీద భారం వేసి తీగండి, నా మీద అయితే నమ్మకం పెట్టుకోవద్దని చెప్పారు డాక్టరు. సరే కదా అని బాబా మీద నమ్మకం పెట్టుకొని, దేవుళ్ళు అందరి మీద నమ్మకమే, అయితే బాబా, శివయ్య ఒకటే అనుకుంటాను నేను ఎప్పుడు. అలా అని వినాయకుడు కూడా చాలా ఇష్టం నాకు. అయితే సరే కదా అని అనుకుని ఓకే మేడం పర్లేదు చేసేయండి అని అనేసి నేను చేయించేసుకున్నాను. అయిపోయింది. ఇంకా ఆపరేషన్ టాపిక్ ఇంకెవ్వరికీ చెప్పలా, తెలియలేదు. ఎందుకు అంటే ఏమీ లేని దానికి చెప్పడం ఎందుకు, అసలు ఓకే అవ్వాలి కదా, అయ్యాక చూద్దామని ఇంకా ఆపరేషన్ చేయించేసుకుని ఇంకా అలా వదిలేసాక ఒక 13 చిన్న పాపకి 13, పెద్ద పాపకి 14 ఇయర్స్ వచ్చాక అప్పుడు ప్రెగ్నెంట్, బాబా ఇచ్చినట్టు కడుపును బిడ్డ పడేటప్పటికి
అయితే ఇక్కడ గణపవరం దగ్గర బావేపాలెం సాయిబాబా చాలా ఫేమస్ అని మా ఫ్రెండ్ చెప్పింది. ఏదనుకున్నా అది అవుతుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకో అని చెప్పింది. ఇలాగే యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఎవరో ఒక ఆవిడ దేవుడు పంపించినట్టు ముడుపు కట్టుకుంటే మీకు ఏదైనా కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. సరే కదా అని ఎందుకైనా మంచిది అని ప్రెగ్నెంట్ రాకముందు బాబాని మనసులో అనుకుని ఒక క్లాత్ మీద రూపాయి బిళ్ళ వేసి పసుపది రాసి దేవుడికి దండం పెట్టుకుని బాబా పాదాల దగ్గర పెట్టి నాకు బిడ్డనివ్వు నాయన, నీకు షిరిడి వస్తాను, నాకు బిడ్డ కల నెరవేర్చు నాయన, నాకు ఎందుకో తెలియదు నాకు బాబు అంటే చాలా ఇష్టం అని మనసులో చాలా దండం పెట్టుకొని నేను ఇలా దిగాను. ఇప్పుడు ఒకవేళ ఆడపిల్ల అయితే నేను అసలు మాటలు పడలేను, నేను మొత్తం అందరూ కూడా చాలా మాటలతో ఇది చేసేస్తారు, అదేవిధంగా రీఆపరేషన్ చేయించుకున్నట్టు కూడా ఎవరికీ తెలియదు అని దండం పెట్టుకుంటే బాబా కరుణించాడు. ఎందుకంటే నేనేమనుకున్నా అంటే అలాగా ఫైబ్రాయిడ్ కూడా తీయలేదు, ఇంకా ఫైబ్రాయిడ్ తీయించేసుకుందాం, ఒకవేళ ప్రెగ్నెంట్ రాకపోతే ఇంకా దేవుడి మీద భారం వేసేద్దాం అనేసి ఇంకంతా బాబా మీదే వేసేసాను. లాస్ట్కి ప్రెగ్నెంట్ వచ్చాక మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు, ఇదేంటి ఆపరేషన్ చేయించేసాం కదా మళ్ళీ ప్రెగ్నెంట్ అలా రావడం, ఇప్పుడేంటి పాప వాళ్ళకి 14 ఇయర్స్ వచ్చేసినాయి, వద్దు ప్రెగ్నెంట్ తీయించే అది ఇది అని మా అత్తగారు కూడా చాలా మాటలు అన్నారు. వద్దు ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు అవసరం లేదు. మా అత్త ఫస్ట్ అలా అంది, కానీ తర్వాత బాబు పుడతాడేమో పర్లేదులే ఉండిచ్చే అంది. మా అమ్మ వాళ్ళు అసలు వద్దు ఎందుకు నువ్వు ఇదైపోతావు, నువ్వు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు ఎందుకు గట్టా అని వాళ్ళే మగవాళ్ళు వాళ్ళే ఆడవాళ్ళని అమ్మ తిట్టింది. అయినా సరే వినలేదు. బాబా అయితే నాకు మిరాకలే చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఆఖరికి బాబు పుట్టేశాక డెలివరీ టైంలో బీపీ బాగా హై అయిపోయింది. ఇక్కడ డాక్టర్స్కి చూపిస్తే బీపీ లేదన్నారు. అయితే నాకు బాగా సీరియస్ అయిపోయింది. భీమవరంలో చూపించుకునేదాన్ని, ఇక్కడ సీరియస్ అయిపోయిందని ఏలూరు డాక్టర్ గారి దగ్గరికి, నాకు ఆపరేషన్ చేసిన ఆవిడ దగ్గరికి మధ్యలో వెళ్ళేదాన్ని. ఆవిడ ఏం చెప్పారంటే హైదరాబాద్లో ఒకసారి వెళ్ళి చూపించుకుంటే బాగా చూస్తారు, బాబా పాప అన్నది చెప్తారేమో చూద్దామని. కానీ చెప్తారేమో అని చాలా ఆశతో వెళ్ళేదాన్ని. అయితే ఇంకా బాబాయే ఉన్నాడు, బాబా మీదే నమ్మకం అంతా అని అనేసి హైదరాబాద్లోకి వెళ్ళి చూపించుకుని వచ్చాను. కానీ అక్కడ ఆవిడ ఏమీ చెప్పలేదు. అయ్యాక సీరియస్ అయిపోయింది. నాకు సీరియస్ అయిపోయి కాళ్ళు అవి ఇంతలా వచ్చేసి ఒక్క 2 days ఉంటే బిడ్డ నేను కూడా అయిపోయేవాళ్ళము. డాక్టర్ చెప్పారన్నమాట, భీమవరంలో సీరియస్ అయిపోయిందని, వద్దు ఇక్కడ ఇది అవ్వదు అని చెప్పారు. చెప్పాక మళ్ళీ ఏలూరు వెళ్ళాం. ఏలూరులో కూడా ఆవిడ అంది బాగా సీరియస్లా ఉంది, వద్దు సీనియర్ డాక్టర్ ఒక ఆవిడ ఉన్నారు నాకు తెలిసిన ఆవిడ, అదే మొన్న హైదరాబాద్ వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. అక్కడికి వెళ్ళాక అందుకే బీపీ ఎక్కువైపోయిందంటే ఇక్కడ డాక్టర్స్ ఎవరు బీపీ లేదని చెప్పారు. అంటే ఆర్ఎంబి డాక్టర్స్ దగ్గర చెక్ చేయించుకోమన్నారు. ఇక్కడ డాక్టర్స్ కూడా బీపీ అది ఏం పెద్ద చెక్ చేయలేదు భీమవరం కూడా. అప్పుడు ఆవిడ వెంటనే బీపీ ఎక్కువైపోయిందని ఆపరేషన్ స్పీడ్గా చేసేసి వెంటనే ఒక 7వ నెలలోనే బిడ్డను తీసేసాక ఆపరేషన్ థియేటర్లోకి కూడా బాబా ఫోటో పట్టుకెళ్ళాను. అసలు ఆ రోజు చనిపోయే వాళ్ళమే బ్రతికేం మేము, బాబా బ్రతికించాడు. ఎందుకంటే నాకు నా 2 ఆడబిడ్డలు, నా భర్త అనాథలైపోదురు కదా, నేను లేకపోతే ఆడబిడ్డలని ఎవరు చూస్తారు, తల్లి లేని లోటు ఎవరో తీర్చలేరు. తల్లి ఉంటేనే కదా దగ్గరుండి చూసుకుంటుంది ఆడపిల్లల్ని. అసలు నేను అనుకున్నాను, నేను రాంగ్ స్టెప్ వేసానా, నేను ఆపరేషన్ చేయించుకున్నాను అని ఆపరేషన్ థియేటర్లో అనుకున్నాను తప్ప, సరే బాబా ఉన్నాడు కదా, నేను ఒకటే అనుకున్నా, బాబా నా బిడ్డలు, అసలు నా భర్తను కూడా నా బిడ్డనే అనుకుంటాను ఎప్పుడు, నా 3 బిడ్డల్ని వదిలేసి మాత్రం నన్ను తీసుకెళ్ళకు, బిడ్డల్ని మాత్రం వదలని ఒక బాబా, నా బిడ్డల దగ్గరే ఉండనివ్వు నన్ను, నేను నీ మీదే నమ్మకం పెట్టి దిగాను, మాటలు పడతానేమో, బాబు పుట్టకపోతే పాప పుడితే ఊరోళ్ళందరితో మాటలు పడతానేమో అనిపించింది. కానీ
నాకు సీరియస్ అయినా నన్ను బ్రతికించాడు బాబా. నాకు బాబునిచ్చాడు. నేను చాలా ఆనందపడేలా చేశాడు బాబా. బాబా ఏదైనా నెరవేరుస్తాడు. బాబాని నమ్ముకోండి, అంతా మంచిగా జరుగుతుంది.